అందరికీ నమస్కారం. జై భీమ్. మనం గత 2 రోజుల కిందట చూసినట్లయితే యావత్ సమాజం తలదించుకున్నటువంటి ఘటన తెలంగాణ నాగర్ కర్నూల్ ప్రాంతంలో జరిగింది. ఒక తక్కువ కులానికి చెందినారు అని చెప్పి అహంకారముతో, నేను ఈ కులం అన్న ఒక అహంకారంతో అక్కడ చేసినటువంటి వైరాగ్యం మీరు చూసినట్లయితే, ఒక 2 నెలల పసికందుని కాళ్ళ కిందల తొక్కి నరిపి చంపినారు అంటే అసలు ఎంత అమానుషపు ఘటన. దీనికి అక్కడ ఉన్నటువంటి ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే వమ్ము కాస్తా ఉన్నారో, ఏ పార్టీలు కానివ్వండి, ఏ పోలీసులు కానివ్వండి, ఎవరైతే ఆఫీసర్లు కానీ వాళ్ళకు వమ్ము కాసినట్లయితే వాళ్ళపై తక్షణ చర్య తీసుకోవాలా. ఏ కమిషన్కి అయినా సరే ఫిర్యాదు చేయడానికి వెనుకబోము. ఇటువంటి జరగడం వల్ల ఎంత అమానుష ఘటనము. తెలంగాణలో ఇంకా మనము కుల అహంకారంతో మెదులుతున్నామంటే అసలు ఎక్కడున్నాము, ఏం మెదుగుతున్నాము. విజన్ 2050 అని, విజన్ 25 అని, ఏఐ టెక్నాలజీ అని ఇంత మాట్లాడితే ఒక సగటు మనిషి ఇంకొక సగటు మనిషికి ఒక మనిషిలాగా గౌరవం ఇవ్వకుండా ఇవన్నీ ఏఐ గురించి మాట్లాడి ఏ యామూల పోతున్నామని నాకు అర్థం కావట్లే. ఇప్పటికైనా సరే ఇమ్మీడియట్ గా ఎస్పీ నాగర్ కర్నూల్ గారు ఇమ్మీడియట్ గా కేసు వాళ్ళపైన చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్ గా రిమాండ్ కి తరలించి ఆ విక్టిమ్స్ ఎవరవుతున్నారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సహాయం ఏదైతే కావాలో ఇమ్మీడియట్ హెల్ప్ కింద మీరు అందరూ కూడా అండగా ఉండాలా. అదేవిధంగా విక్టిమ్స్ ఫ్యామిలీకి మా అందరి తరఫున, డిఎస్ఐ తరఫున అనేక కుల సంఘాలు, అనేక ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటన తెలంగాణలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరొక్కసారి చెబుతా ఉన్నా, కుల అహంకారాలతో మెరుగుతే మాత్రం తెలంగాణలో ఆటలు సాగవని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నా.